చాలా బాగా కథలు చెప్తున్నారు. ఈ కథని సినిమా ప్రొడ్యూసర్కి చెప్తే మంచి కథ అయ్యేది. కానీ కూర్చొని ఇలాంటి కథలు వినడానికి నేనేమి సినిమా ప్రొడ్యూసర్ని కాదు. పోలీస్! సరే, మీరు చెప్పిన కథని నేను కొంచెం మార్చి చెప్తాను. ఈ కథకి నేనే డైరెక్టర్ని, నువ్వు హీరోవే. విక్రమ్ ఆ వీడియో క్లిప్ నీ చేతికి ఇవ్వగానే మీ నాన్నని ఎవరో చంపేశారని నువ్వు తెలుసుకున్నావు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వాళ్ళలాగే ఉండాలని చెప్పి మాస్కులు వేసుకొని హత్య చేసిన వాళ్ళని చంపాలని మీరు డిసైడ్ అయ్యారు. ఆ రోజు రాత్రి సుమతికి ఫోన్ చేసి కలుద్దామని పిలిచారు. తను మిమ్మల్ని కలవడానికి ఆ తోట దగ్గరకు వచ్చింది. అక్కడే మీరు తనని చంపేశారు. మీరు తనకి ఫోన్ చేసి మాట్లాడారు అని చెప్పడానికి సాక్ష్యం ఈ కాల్ లిస్ట్. తనని హత్య చేసి ఎలాగైనా తప్పించుకోవాలని చూసినప్పుడు దానికి ఇంకో కొత్త కథని జోడించి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరొచ్చారు. మీ నాన్న చావుకి ఎస్ఐ సత్యప్రకాష్కి ఏదో ఒక సంబంధం ఉందని నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చాకే నీకు తెలిసింది. తనని ఎలాగైనా సరే కలవాలని చెప్పి అతన్ని సోడా ఫ్యాక్టరీకి పిలిపించి అతన్ని చిత్రహింసలు పెట్టి ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిన నేరస్తుల్ని తెలుసుకొని అతన్ని చంపేశావు. నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నావని చెప్పడానికి సాక్ష్యం ఎస్ఐ మొబైల్లో నీ ఫింగర్ ప్రింట్ ని ల్యాబ్ వాళ్ళు కనిపెట్టి చెప్పారు. మీ నాన్న చావుకి మినిస్టర్ కి సంబంధం ఉందని తెలుసుకొని నువ్వు అక్కడి నుంచి గెస్ట్ హౌస్ లో మినిస్టర్ ఒంటరిగా ఉన్నారన్న విషయం తెలుసుకొని మీ టాలెంట్ అంతా ఉపయోగించి మినిస్టర్ ని బయటకు రప్పించి అక్కడే అతన్ని చంపేశారు. దీనికి సాక్ష్యం నువ్వు అతనికి కాల్ చేసినట్టు అతని కాల్ లాగ్ లిస్ట్ లో ఉంది. అదేవిధంగా ఆ స్పాట్ లో నువ్వు ఉన్నావని చెప్పడానికి ఆ పక్కనే ఉన్న ఎయిర్టెల్ నెట్వర్క్ నుంచి వచ్చిన సిగ్నల్ చెప్తోంది. అవును సార్, మీరు చెప్పేదంతా నిజమే సార్. కానీ వాళ్ళని మేము చంపలేదు సార్. ఇన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా నువ్వు అబద్ధం ఎలా చెప్తున్నావు? నేను తీసుకెళ్లి జైల్లో వేయడానికి ఈ సాక్ష్యాలు చాలు నాకు. ఇన్స్పెక్టర్, వీళ్ళ ఫోన్ సీజ్ చేసి వీళ్ళని లాకప్లో వేయండి. ఓకే సార్. సార్, వీడి పేరు బోటినాగా, హైదరాబాద్లో మోస్ట్ నోటోరియస్ రౌడీ. మ్యాచ్ అవ్వట్లేదు. నెక్స్ట్. సార్, వీడి పేరు అశోక్, హైదరాబాద్లో జరిగే రౌడీజంలో తన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. నెక్స్ట్. తన పేరు సాంబా సార్, ప్రజలందరూ తనని డివైన్ సాంబా అంటారు. హైదరాబాద్లో ఉన్న రౌడీలందరికీ వీడి కింగ్ లాంటాడు. మొన్న చనిపోయిన మినిస్టర్కి తనకి రైట్ హ్యాండ్ ఇతనే సార్. ఎస్, వీడే ఆ ఓల్డేజ్ హోమ్లో హత్య చేశాడు. బాడీ ఇంకా ఫేస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఎస్. వెంటనే ప్రింట్అవుట్ తీసి కంట్రోల్ రూమ్కి పంపించండి. ఎస్ సార్. ఎస్, వీడే ఓల్డేజ్ హోమ్లో హత్యలు చేసింది వీడే. కనిపెట్టేశారు. ఆ హత్యలు చేసింది వీడే అని కనిపెట్టేశారు. మీరు ఇంత బాగా పనిచేయడం చూస్తుంటే నాకు మీకు సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ఎవరు నువ్వు? నీకొక బ్యాడ్ న్యూస్. ఇంకొక 10 నిమిషాల్లో నేను వాడిని చంపేస్తాను. వాడిని ఎలా చంపుతాను అనేది ఒక డెమో వీడియో తీసి పంపిస్తాను. నేను వాడిని ఎక్కడ చంపబోతున్నానో అన్న లొకేషన్ కూడా పంపిస్తాను. కాపాడగలను అనే నమ్మకం మీకుంటే వచ్చి వాడిని కాపాడుకోండి. హే, హలో హలో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.